గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 2 నెలల సమ్మర్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్ కి వచ్చారు. అందరూ బుద్ధిగా చదువుకోవాలి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈ ఇయర్ సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు సార్? వీకెండ్ టెస్టులు ఎప్పటి నుంచి ఉంటాయి సార్? ఒరేయ్ పప్పు, ఎవతిరా అది? థియేటర్ ఓపెన్ అవ్వకముందే పాప్కార్న్ రేట్ ఎంత అడుగుతుంది? అప్పుడే చదువంట. దండంరా బాబు. చింటూ, ఏం మాట్లాడుతున్నావు? స్కూల్ కి ఎందుకు వచ్చావు అసలు నువ్వు? మా అమ్మ పంపింది సార్. ఇంట్లో ఉంటే పొద్దున్నే లేపి ఇల్లు కూడమంటుందని. ఇక్కడైతే హాయిగా నిద్రపోవచ్చని వచ్చా సార్. అరే, అది స్కూలా లేక లాడ్జా అనుకుంటున్నారు పడుకోవడానికి? సరే, ముందు అందరూ హాలిడే హోంవర్క్ బుక్స్ బయట తీయండి. సంధ్య, నీ బుక్స్ చూపించు. సార్, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ తో పాటు నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా రాసుకొచ్చాను. శబాష్ అమ్మా, నిన్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. ఒరే పప్పు, నీ హోంవర్క్ ఎక్కడరా? సార్, మీరు ఇచ్చిన హోంవర్క్ మా కుక్క తినేసింది సార్. కుక్క తిన్నదా? అబద్ధాలు చెప్పకు. కుక్క పుస్తకాలు తింటుందా ఏంటి? నిజం సార్, ఆ బుక్ మీద బిస్కెట్ పిండి ఎలా తయారు చేయాలి అనే లెసన్ ఉంది సార్. అందుకే అది నిజంగానే బిస్కెట్ అనుకుని తినేసింది సార్. దేవుడా. అరే చింటూ, కనీసం నువ్వైనా రాసావా? నేనెందుకు రాస్తా సార్? గీతాంజలి సినిమాలో నాగార్జున ఏం చెప్పారు? సమ్మర్ హాలిడేస్ అంటే ఎంజాయ్ చేయడానికి, హోంవర్క్ రాయడానికి కాదన్నారు సార్. నేను నాగార్జున ఫ్యాన్ సార్. ఆయన మాట జవదాటను. నాగార్జున సినిమాలో ఉన్నారా? రేపటికల్లా హోంవర్క్ లేకపోతే క్లాస్ బయట నిల్చోబెడతా. సరే, హాలిడేస్ లో మీ బుర్రలు ఎంతవరకు తుప్పు పుట్టాయో చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను పప్పు, నువ్వు చెప్పు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15 అర్ధరాత్రి వచ్చింది సార్. వెరీ గుడ్. మరి ఎవరి వల్ల వచ్చింది? అదే ప్రాబ్లం సార్. అంత రాత్రి పూట ఎవరు వచ్చారో నేను చూడలేదు సార్. ఎందుకంటే నేను 9ంటికే పడుకున్నా సార్. ఒరేయ్, నిన్ను అడగడం నా తప్పురా. నువ్వులే 1 కిలో మటన్, 1 కిలో దూది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఐరన్ సార్. తప్పు, రెండు ఒకే బరువు ఉంటాయి. నమ్మకం లేదా సార్? అయితే బిల్డింగ్ పై నుంచి మొదట ఐరన్ ని నెత్తినేస్తా, ఆ తర్వాత దూది వేస్తా. అప్పుడు చెప్పండి ఏది ఎక్కువ బరువు ఉంటుందో. సరే వద్దురా, ఈ సైన్స్ ప్రయోగం నా మీద ఎందుకు. సంధ్య, నువ్వైనా ఒక సామెత చెప్పు, ఈ క్లాస్ కి బుద్ధి వచ్చేలా. అనగనగా రాక మతి చేయించునుండు, తినగా వేము తీయనుండు. అంటే చదువుతుంటే ఏదైనా వస్తుంది సార్. నాకు కూడా ఒక సామెత వచ్చు సార్. వండగా చికెన్ ముక్క ఉడుకుచుండు, తినగా ప్లేటు ఖాళీ అవుతుండు. ఒరే చింటూ, నీకు చదువు మీద శ్రద్ధ ఉందా లేదా అసలు? ఈ సంవత్సరం ఎలాగా నిన్ను పాస్ చేయాలని నేను రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు కనీసం పుస్తకం కూడా తీయవా? సార్, పెద్దలు ఏం చెప్పారు? పుస్తకం హస్తభూషణం అన్నారు సార్. చేతిలో ఉంచుకోవాలి కానీ తెరిచి చదవకూడదు సార్. అయినా సార్, ఈ స్కూల్ ఫీజులు, ఎగ్జామ్స్ టెన్షన్ లో మనకెందుకు సార్? హాయిగా అందరం కలిసి జబర్దస్త్ కి వెళ్ళిపోదాం సార్. అవును సార్, నన్ను కూడా తీసుకెళ్ళండి. అక్కడైతే కనీసం డైలాగ్ లేకపోయినా నవ్వినందుకు డబ్బులు ఇస్తారు. రే, మీ ఇద్దరిని ఈ రోజు ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకెళ్తా, నడవండి. ప్రిన్సిపల్ రూమా? లెట్స్ గో సార్. ఆయన రూమ్ లో ఏసీ బాగా వస్తుంది. ఈ ఎండలకి అదే కరెక్ట్.